అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. 1947లో భారత విభజనకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైనది ముస్లిం లీగ్. ప్రత్యేక ముస్లిం దేశం కావాలని మొదటగా డిమాండ్ చేసింది ముస్లిం లీగే. ఆ దేశానికి పాకిస్తాన్ అనే పేరు పెట్టింది కూడా అదే. పాకిస్తాన్ కోసం ముస్లిం లీగ్ హింసాత్మక ఉద్యమాలు చేసింది. డైరెక్ట్ యాక్షన్ డే లాంటి భయంకరమైనటువంటి చర్యకి దిగింది. ఆ రోజు 1946 ఆగస్టు 16న కలకత్తాలో 5,000 మంది హిందువులను ఊచకోత కోసి రక్తపాతం సృష్టించింది. అయినప్పటికీ విభజన డిమాండ్ అంగీకరించబడకపోవడంతో 2 నెలల తర్వాత నోయాఖాలీలో మరో 10,000 మంది హిందువుల్ని ఊచకోత కోశారు ముస్లిం లీగ్ వాళ్ళు. చివరికి కాంగ్రెస్ నాయకులని ఒత్తిడికి గురిచేసి పాకిస్తాన్ డిమాండ్ అంగీకరింపజేశారు. 1947 ఆగస్టు 15 తర్వాత పాకిస్తాన్లో ముస్లిం లీగ్ అధికార పార్టీగా మారింది. భారతదేశంలో కాంగ్రెస్ ఎలా అధికారంలో ఉందో పాకిస్తాన్లో ముస్లిం లీగ్ అలాగే ఉండేది. కానీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ మరణాల తర్వాత ముస్లిం లీగ్లో విభేదాలు మొదలైనాయి. జనరల్ అయూబ్ ఖాన్ పాలకుడిగా వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ 3 వర్గాలుగా చీలిపోయింది. అప్పటిదాకా తూర్పు పాకిస్తాన్ వేరే దేశం కాలే. అక్కడ ముస్లిం లీగ్ నుంచి విడిపోయినటువంటి అవామీ లీగ్ అనేటువంటి పార్టీ ఏర్పడింది. దానికి నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్. 1971లో జరిగినటువంటి పోరాటం తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది అవామీ లీగ్ నాయకత్వంలోనే. ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ ఈ 2 దేశాల్లో కూడా ముస్లిం లీగ్ నాయకులే పరిపాలించారు. ప్రారంభ సంవత్సరాల్లో ఆ 2 దేశాలని వాళ్లే పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ మొదటి రోజుల్లో భారతదేశంలో మిగిలిపోయినటువంటి ముస్లిం లీగ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన నిరాశలో ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తు చీకటిగా కనిపించింది. వాళ్లలో చాలామంది కాంగ్రెస్లో చేరిపోయారు. కాంగ్రెస్ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించింది. ఇప్పుడు పాకిస్తాన్ వేరైపోయింది కాబట్టి భారతదేశంలో భారతీయ సాంప్రదాయాలు, విధానాలు, వ్యవస్థలకి పెద్దపీట ఉంటుంది కాబట్టి వాటికి అనుగుణంగానే తాము కూడా జీవించాల్సి వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకులందరూ కూడా మొదట్లో భావించారు. కానీ కాంగ్రెస్ ముస్లింలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉందని వాళ్ళకి అర్థమైంది. అదే సమయంలో మహాత్మా గాంధీజీ హత్య తర్వాత హిందూ హితాన్ని ప్రస్తావించేటువంటి సంస్థలపైన భారతదేశంలో నిషేధాలు విధించబడ్డాయి. తర్వాత 10-12 సంవత్సరాలు హిందూ సంస్థలను చాలా పెద్ద ఎత్తున అణిచేశారు. సహజంగానే ముస్లిం సంస్థలకి స్వేచ్ఛ లభించింది. ఇలాగా భారతదేశంలో దాదాపుగా నిర్వీర్యమైపోయింది అనుకున్నటువంటి ముస్లిం లీగ్కి మళ్ళీ ఊపిరి వచ్చింది. గాంధీజీ హత్య జరిగిన వెంటనే భారత విభజనకి కారణమైనటువంటి ముస్లిం లీగ్ భారత విభాగం తన రూపాన్ని కొంత మార్చుకునింది. అప్పటి నుంచి దాని పేరు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML అయింది. ప్రత్యేకంగా కేరళలో వీళ్ళ ప్రభావం పెరుగుతూ వచ్చింది. మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ లాంటి జిల్లాలు ముస్లిం మెజారిటీ ప్రాంతాలుగా మారాయి. అక్కడ ముస్లిం లీగ్ ప్రధాన రాజకీయ పార్టీగా ఎదిగింది. మహమ్మద్ ఇస్మాయిల్ IUML స్థాపకుడు. ఆయన మహమ్మద్ కోయా 1979లో 3 నెలల పాటు కేరళ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. కాంగ్రెస్ ఎప్పటి నుంచో కేరళలో ముస్లిం లీగ్ని తనతో కలుపుకుని ముందుకు సాగుతూ వచ్చింది. యూపీఏ ప్రభుత్వంలో ముస్లిం లీగ్ నాయకుడు అహ్మద్ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా ప్రారంభించే రైళ్లకి ఇంజిన్ పూజలు చేయడం ఇట్లాంటివి చేస్తారు కదా, అలాంటివి ఏవీ చేయకుండా చాలా కఠినంగా వాటిని అన్నింటినీ కూడా నిషేధించారు. అయితే ఇప్పుడు కేరళలో తాజా పరిస్థితి ఏమిటంటే ఈసారి కాంగ్రెస్ ముస్లిం లీగ్ కూటమికి 100కి పైగా స్థానాలు వచ్చాయి. కేరళలో పూర్తి మెజారిటీలో వచ్చింది. అందులో ముస్లిం లీగ్కి దాదాపుగా 22 స్థానాలు వచ్చాయి. కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా ముస్లిం లీగ్ ఆవిర్భవించింది. ముస్లిం లీగ్ ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరును ప్రకటించడంలో ఆలస్యం జరిగిందని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కేరళలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రివర్గంలో ముస్లిం లీగ్కి చెందినటువంటి 5 మంత్రులు ఉన్నారు. వారు పికే కుంహాలికుట్టి, పికే బషీర్, KM షాజీ, ఎన్ షంషుద్దీన్, విఈ గఫూర్లు ఉన్నారు. దురదృష్టం చూడండి, 1946లో నెహ్రూజీని బతికుండగానే పాతి పెడతామని బెదిరించినటువంటి అదే ముస్లిం లీగ్, గాంధీజీని అవమానించినటువంటి అదే ముస్లిం లీగ్, డైరెక్ట్ యాక్షన్ డే పేరిట బెంగాల్ వీధులని హిందువుల రక్తంతో నింపేసినటువంటి ముస్లిం లీగ్,
ఇప్పటికీ కేరళ వీధుల్లో బహిరంగంగా హింసాత్మక ప్రదర్శనలు చేస్తూ సరే తనసే జుడా అంటే తల నుంచి మొండాన్ని వేరు చేస్తాము అనేటువంటి నినాదాలు చేసేటువంటి అదే ముస్లిం లీగ్, అలాంటి మతాంధకార ముస్లిం లీగ్తో కాంగ్రెస్ ఇప్పటికి కూడా అంటకాగుతానే ఉంది, జట్టు కడతానే ఉంది, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తానే ఉంది, వాళ్ళతో పంచుకుంటానే ఉంది అధికారాన్ని, వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉంది. అదే సమయంలో మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాలు, సెక్యులర్ వాదులు, ధర్మ నిరపేక్ష జర్నలిస్టులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా అన్నిటినీ చూస్తా మౌనమైనటువంటి ముసుగుని కప్పుకుని కూర్చున్నారు. ఇదే ఈ దేశపు దౌర్భాగ్యం, దురదృష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.